హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ప్రశాంతి. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారం. ముందుగా నైవేద్యం కోసం మనం పరవాన్నం ఇంకా పులిహార రెడీ చేసుకుందాం. పరవాన్నం కోసం నేను ఇక్కడ గోవింద భోగ్ రైస్ తీసుకున్నాను, ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా టెక్స్చర్ చాలా బాగుంటుంది. అందుకని ఫస్ట్ అయితే పూజకు కదండి, అందుకని మనం గిన్నెకి పసుపు కుంకుమ పెట్టుకొని తర్వాత కేవలం ఈ రైస్ పాలల్లోనే ఉడికితే బాగుంటుంది పరవాన్నం. గోవిందభోగ్ రైస్ ప్రిఫర్ చేయండి, ఏ గ్రాసరీలో అయినా సరే దొరుకుతుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇవాళ బాల త్రిపుర సుందరి అమ్మవారికి మనం పరవాన్నం బెల్లం పరవాన్నం ఇంకా పులిహార పెడదాం. కాబట్టి ఫస్ట్ పాలు కాచుకొని ఓన్లీ పాలల్లోనే బాయిల్ చేసుకుంటే రైస్ పరవాన్నం అనేది టేస్ట్ సూపర్గా వస్తుందండి. సో అక్కడ నైవేద్యం ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ నేను అన్నీ దీపారాధనకి పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేతి దీపం పెడితే చాలా మంచిదండి నవరాత్రులలో. సో నెయ్యి వేసుకుంటున్నాను దీపం పెట్టడానికి. బాల త్రిపుర సుందరి అమ్మవారు అవతారం ఈరోజు. సో పరవాన్నం పులిహార లేదంటే ఓన్లీ బెల్లం పరవాన్నం అయినా సరే పెట్టచ్చు. పూజకి రెడీ చేసుకొని ఉంచుకుంటే మనం అక్కడ నైవేద్యాలు అవన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకుంటే ఈజీగా మనం దేవుడి దగ్గర పెట్టుకొని తొందరగా పూజ చేసుకోవచ్చండి. అందుకని ఒక పక్క స్టవ్ మీద ప్రసాదాలు, నెక్స్ట్ దేవుడి దగ్గర ప్రిపరేషన్స్ రెండు సైమిల్టేనియస్గా చేసుకుంటున్నాను. సో ఇక్కడ రైస్ ఒక 15 మినిట్స్ నానితే చాలు. వాటర్లో నానిన తర్వాత మనం బాయిల్డ్ మిల్క్లో వేసి బాగా ఉడకనివ్వాలి. మనం ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే తర్వాత మనం పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా అయిపోతుందండి ఆ రైస్. చాలా తొందరగా క్విక్గాను మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ కట్టేసి మనం బెల్లం తగినంత బెల్లం మనం వేసుకోవాలి. నేను అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి, దానికి ఒక 2 హ్యాండ్ఫుల్ ఆఫ్ జాగరీ తీసుకున్నా. నెక్స్ట్ ఎలాచీ పౌడర్ ఇంకా కొంచెం కర్పూరం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేనైతే దుర్గా ఘీ వాడుతున్నానండి, అది చాలా ప్యూర్గా బాగుంటుంది టెక్స్చర్ కూడా. కొంచెం నెయ్యి వేసేసుకొని ఇవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చేయాలండి మనం, లేకపోతే ఆ పాలు ఎరిగిపోతాయి స్వీట్లో. సో నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకొని వేసుకోవడానికి కొంచెం నెయ్యి తీసుకోవాలి తగినంత. నెయ్యి కొంచెం కాగిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ వేసుకొని లైట్గా రెడిష్ వచ్చిన తర్వాత కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా కొంచెం కిస్మిస్ అయితే తొందరగా ఫ్రై అవుతాయి. కాజు కూడా మనం కొంచెం రెడిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి పక్కకి. ఫ్రై అయిన కాజు కిస్మిస్ అవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పరవాన్నంలో వేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి రెడీ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మన ఈరోజు నైవేద్యాల్లో పులిహోర. సో పులిహోరకి కావాల్సినవన్నీ తిరగమాతకి సంబంధించినవన్నీ రెడీ చేసుకున్నానండి. ఫస్ట్ ప్లేట్లో ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుండ్లు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక 4 మెంతులు, సమ్మకు కూడా దీపం పెట్టేసుకున్నానండి ఒకేసారి. అవన్నీ వేసి మనం లైట్గా అవి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంగువ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తానండి, కొంచెం ఫ్రై అవనిచ్చి. నేనైతే జీడి ఇంగువ వాడతాను, చాలా స్మెల్ చాలా బాగుంటుంది. సో ఇంగువ కొంచెం పులిహోరలో ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, టెంపుల్ స్టైల్ పులిహోర లాగా. నేనైతే కొంచెం బెల్లం కూడా వేస్తానండి, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పులిహోర టేస్ట్. సో నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత
ఫైనల్గా చింతపండు, నానబెట్టిన చింతపండు పులుసుని మనం వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆయిల్లో ఉడకనివ్వాలి. చింతపండు జ్యూస్ని మనం ఆ పులిహార తిరగమాతలో పడకుండా నీట్గా పిండుకొని చక్కగా ఎంతైతే కావాలో అంత. నెక్స్ట్ ఏం చేయాలంటే చిటికెడు పసుపు వేసుకోవాలండి. కొంచెం తగినంత పసుపు వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోవాలి నీట్గా. బాగా ఫ్రై అయితే ఆ వేరుశనగ గుండ్లు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ క్రంచీగా బాగుంటాయి. మన పులిహారలో టేస్ట్ యమ్మీగా ఉంటుంది. సో మనం ఇక్కడ టేస్ట్ అనేది చూడకూడదు కాబట్టి నైవేద్యంకి కదండి. సో తగినంత, మనకి ఇంత క్వాంటిటీకి ఇంత అని తెలుస్తుంది కాబట్టి తగినంత వేసుకోవాలి. సాల్ట్ కానీ పసుపు కానీ. నెక్స్ట్ ఉడికిన అన్నం కొంచెం ఆరబెట్టుకొని ప్లేట్లో, కొంచెం అన్నం ఆరితే ఏంటంటే మనం అదంతా మిక్స్చర్ని కలిపేసి పులిహార రెడీ చేసుకోవడానికి బాగుంటుంది. ప్లేట్లోకి తీసి అన్నం మంచిగా ఆరనివ్వాలి ఒక 10 మినిట్స్. చూసారు కదా, అన్నం అంతా పొగలు వస్తున్నాయి, చాలా వేడిగా ఉంది అన్నం. సో అన్నంని కొంచెం సేపు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర మిక్స్చర్ని నీట్గా కలుపుకుందాం. సో పులిహార తిరగమాతని వేసేసి నీట్గా కలుపుకుందామండి. ఇప్పుడు కలుపుకొని ప్రసాదాలు రెడీ చేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో పులిహార. ఇప్పుడు దీన్ని మనం చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం. పూజకు కూడా చూసారు కదా అంతా రెడీ చేసేసుకున్నానండి. దీపారాధన చేసుకున్నాను. నైవేద్యాలు బెల్లం పరమాన్నం, మనం చేసుకున్నవి పులిహార అన్నీ నైవేద్యంగా పెట్టేశాను. ఇప్పుడు పూజ చేసుకొని, పూజ కంప్లీట్ చేసుకొని మనం ప్రసాదాలు నైవేద్యంగా తీసుకుందాం. మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. బీ హ్యాపీ. మీ అందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.